శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 61వ అధ్యాయము. చంద్ర శాపానుగ్రహ వర్ణనము. ఒకనాడు బ్రహ్మ శంకర్ని దర్శించడానికి కైలాస పర్వతానికి వెళ్ళాడు. ఆ సమయానికి నారదుడు కూడా అక్కడికి వచ్చి ఒక అపురూపమైన ఫలమును శంకర్నకిచ్చాడు. ఆ పండు నాకు కావాలంటే నాకు కావాలని స్కంద గణపతులు శంకర్ని కోరారు. ఆ పండు ఎవరికి ఇవ్వాలని శంకరుడు బ్రహ్మను అడిగాడు. స్కందుడు చిన్నవాడు కాబట్టి ఆ పండును కుమారునికే ఇమ్మని బ్రహ్మ చెప్పాడు. శంకరుడు ఆ ఫలాన్ని కుమారునికి ఇచ్చాడు. అందుకు గణపతికి చాలా కోపం వచ్చి అనేక విఘ్నములు కలిగించి క్రోధావేశంతో మహోగ్ర రూపం దాల్చి బ్రహ్మను భయపెట్టసాగాడు. వికృత రూపం దాల్చిన గజాన్ని చూసి చంద్రుడు తన పరివారంతో సహా పరిహాసం చేశాడు. అందుకు గణపతికి ఆగ్రహం వచ్చి, చంద్ర, నువ్వు 3 లోకాల్లోనూ నివసిస్తున్న వారిచే దర్శింప అనర్హుడవవుతావు. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చూస్తే వారికి సకల పాపాలు సంక్రమిస్తాయి అని చంద్రుణ్ణి శపించి తన నిజలోకానికి వెళ్ళిపోయాడు గజానుడు. చంద్రునికి మలినత్వం సంభవించి కళ్ళలు కోల్పోయాడు. తాను చేసిన తప్పిదానికి దుఃఖించి కూర్చున్నాడు చంద్రుడు. ఈ ఉదంతం దేవతలకు తెలిసి ఇంద్రుడు, అగ్ని మొదలగు దేవతలు వినాయకుని వద్దకు పరుగు తీసి అతన్ని ఇలా స్తుతించారు. త్వం దేవదేవ జగతామసి వందనీయః త్వం పాసి హంసి విదధాన యథేష్టమీశ త్వం నిర్గుణోపి గుణకృద్గుణినాం త్రియధీశ త్వామేవ దేవ శరణం వయమద్య యాతాః త్వామేవ దేవ శరణం వయమద్య యాతాః. దీని భావార్థం ఏమనగా, ఓ దేవదేవా, నువ్వు సమస్త జగములకు స్తవనీయుడవు. సృష్టి, స్థితి, లయములు నీవు నీ ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటావు. నీవు స్వతహాగా నిర్గుణమయ్యు గుణములను సృజిస్తావు. నీవు త్రిమూర్తులకు అధీశ్వరుడవు. అట్టి నిన్ను ఇప్పుడు మేము శరణు పొంది ఉన్నాము. నువ్వు మమ్మల్ని నీ శాపం వల్ల భయపడుతున్న సమస్త లోకాలను రక్షించాలి. అజ్ఞానంచే అపరాధం చేసిన చంద్రుణ్ణి నువ్వు క్షమించాలి. కారుణ్యం నీ సహజత్వం. అందుచేత నువ్వు చంద్రునిపై జాలి చూపాలి. కళలు ఉడిగిన చంద్రుడు కానరాక జగత్తు కష్టంలో మునిగి ఉంది. దేవదేవా, 3 వేదములు సైతం నీ మహిమను తెలియలేక మూగపోయాయి. మేమనగా ఎంత మాకు చేతనైన రీతిన నిన్ను స్తుతించాము. ప్రపన్నులమైన మా ఎడల నువ్వు ప్రసన్నుడవు కావాలి. చంద్రుణ్ణి 3 లోకాల్ని నువ్వు అనుగ్రహించాలి అని వేడుకున్నారు. ఇంద్రాది దేవతల స్తుతికి గణపతి ప్రసన్నుడై, దేవతలారా, మీ స్తుతికి నేను సంతోషించాను. మీకేం కావాలో కోరుకోండి అని చెప్పాడు. అప్పుడు దేవతలు, దేవా, నువ్వు చంద్రుణ్ణి అనుగ్రహిస్తే మమ్మల్ని అందరినీ అనుగ్రహించినట్టే. అదే మా కోరిక అని విన్నవించారు. ఓ దేవతలారా, 1 ఏడాది గాని, లేక 6 నెలలు గాని, లేక 3 నెలలు గాని చంద్రుడు దర్శనీయుడు కాదు. ఆ వరం తప్ప మరేదైనా కోరుకోండి అని గణపతి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవతలందరూ గణపతికి సాష్టాంగపడ్డారు. అంత గజాసురుడు, దేవతలారా, నా మాట వమ్మైపోయేందుకు మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? సూర్యుడు కింద పడ్డా, అగ్ని చల్లారినా, సముద్రుడు చెలియలు కట్ట దాటినా నా వాక్యం వ్యర్థం కాదు. అయితే మీరింతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను. భాద్రపద శుక్ల చవితి నాడు తెలుసో తెలియకో చంద్రుణ్ణి చూసినవాడు దుఃఖాల పాలవుతాడు. ఇది నిశ్చయము అని చెప్పాడు. దేవతలు గజాన్నకు నమస్కరించి అతని అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు చంద్రుడి దగ్గరికి వెళ్ళి, చంద్ర, ఎంత పని చేశావు? దేవదేవుడు, 3 లోకాలకు నాథుడు, విధాత, గురువులకు గురువు, ఆద్యుడు అయిన ద్విరదానన్ని పరిహాసం చేసి ముప్పు తెచ్చుకున్నావు. మేమంతా ఎంతగానో ఆ స్వామిని నుతించగా అతడు ప్రసన్నుడై
ఒక్క భాద్రపద శుక్ల చతుర్థి రోజున మాత్రము నువ్వు దర్శనీయుడవు కావు అని సెలవిచ్చాడు. నువ్వు అతన్ని శరణు వేడుకో, నీకు మేలు కలుగుతుంది అని హితము చెప్పాడు. వాళ్ళ హితవాక్యాలు విని తను చేసిన చెడ్డ పనికి చింతించాడు చంద్రుడు. గంగానది దక్షిణ గట్టున నిలబడి సర్వ పాపాలను హరించే గణేశ్వర ఏకాక్షర మహామంత్రాన్ని తదేక దీక్షతో 120 సంవత్సరాలు జపిస్తూ ఘోర తపస్సు చేశాడు చంద్రుడు. ఎర్రని బట్టలు ధరించి రక్తచందనం పూసుకొని 4 చేతులతో సింధూర వర్ణం గల పెద్ద శరీరంతో 1,000,000 సూర్యుల కంటే అధికమైన తేజస్సుతో గణనాథుడు చంద్రుని ఎదుట సాక్షాత్కరించాడు. దుర్నిరీక్షంగా ఉన్న గణపతికి నమస్కారం చేస్తూ చంద్రుడు స్వామిని ఇలా స్తుతించాడు. నమామి దేవం ద్విరదాననం తం యస్సర్వవిఘ్నం హరతే జనానాం ధర్మార్థకామాంస్తనుతేఖిలానాం తస్మై నమో విఘ్న వినాశనాయ. కృపానిధే బ్రహ్మమయాయ దేవ విశ్వాత్మనే విశ్వవిధానరక్ష విశ్వస్య బీజాయ జగన్మయాయ త్రైలోక్య సంహార కృతే నమస్తే. త్రయీమయాయాఖిల బుద్ధిదాత్రే బుద్ధిప్రదీపాయ సురాధిపాయ నిత్యాయ సత్యాయ చ నిత్యబుద్ధే నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యం. అజ్ఞానదోషేణ కృతాపరాధః తం క్షంతుమర్హసి దయాకరత్వం. తథాపి దోషః శరణాగతస్య త్యాగే మహాత్మన్ కురు మేనుకంపా. దీని భావార్థం ఏమనగా, జనుల సమస్తమైన విఘ్నాలను హరించి సర్వులకు ధర్మార్థ కామములను కలుగజేసే విఘ్నహరుడైన గజముఖునకు నమస్కారములు. ఓ దయామయ, నీవు బ్రహ్మమయుడవు, విశ్వాత్మకుడవు, విశ్వవిధాన దక్షుడవు, విశ్వమునకు బీజస్వరూపుడవు, జగన్మయుడవు, 3 లోకాలకు సంహారకారకుడవు, కరుణామయుడవు, నీకు నమస్కారం. ఓ దేవదేవ, నువ్వు 3 విద్యల స్వరూపుడవు, అనగా వేద, ఉపనిషత్, బ్రహ్మసూత్రములు అని భావము. నువ్వు బుద్ధులనిచ్చేవాడవు, నీవు బుద్ధినుద్దీపవింపచేయువాడవు, నీవు దేవతలకు అధిపతివి, నిత్యుడవు, నిరూహుడవు, నీకు వందనములు. ఓ దయాకర, అజ్ఞానం చేత నేను చేసిన దోషాన్ని మన్నించు. నేను నిన్ను శరణు పొందుతున్నాను. శరణన్న వాణ్ణి ఉపేక్షిస్తే అది నీకు దోషమే కదా. కాబట్టి శరణాగతుడైన నన్ను క్షమించు, కటాక్షించు. చంద్రుడు చేసిన స్తుతి విన్నాడు వినాయకుడు. సంతోషించి, చంద్ర, నీ పూర్వరూపం నీకు వస్తుంది, కానీ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రం నిన్ను చూసిన వాడికి హాని కలుగుతుంది. ఆ ఒక్కరోజు నువ్వు ఆదర్శనీయుడవు. ఇకపోతే కృష్ణపక్ష చవితి రోజున నువ్వు ఉదయించిన పిమ్మటనే జనులు చేసే నా వ్రతం శుభకరమై నాతో పాటు నీకు కూడా పూజనందుకునే అర్హతను నీకు ప్రసాదిస్తున్నాను. ఆ రోజున ప్రయత్నంతో నీవు దర్శింపదగిన వాడు అవుతావు. ఆ విధంగా ఆచరిస్తేనే వ్రతం సఫలమవుతుంది, లేకపోతే వ్రతం వృధా అవుతుంది. చంద్ర, నువ్వు ఒక్క కళతో నా లలాట భాగంన ఉండు. ప్రతి నెల వచ్చే శుక్లపక్ష విధినాడు నువ్వు ప్రయత్నం వలన దర్శనీయుడు అవుతావు, వందనీయుడును అవుతావు అని వరాలు ప్రసాదించాడు. గజానన్ని ఆజ్ఞ ప్రకారం చంద్రుడు ఒక కళతో గజానన ముకుటంను అలంకరించాడు. గణపతి దయ వల్ల చంద్రునికి పూర్వకళలు వచ్చాయి. దేవతలతో కలిసి చంద్రుడు ఒక ఆలయం నిర్మించి అందు వరద గణేశుని ప్రతిష్ఠించి
స్వామిని షోడశోపచారాలతో పూజించాడు. దేవతలు ఆ క్షేత్రంనకు అనేక వరాలిచ్చారు. ఆ క్షేత్రం సిద్ధక్షేత్రంగా లోకంలో ప్రసిద్ధి చెందింది. గజాననుడు పాలచంద్రుడుగా స్తుతింపబడుతూ వచ్చాడు. చంద్రునకు వరములిచ్చి గజాననుడు అంతర్ధానమయ్యాక దేవతలందరూ వారి వారి తావులకు మరలిపోయారు. 61వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 62వ అధ్యాయము. దూర్వోపాఖ్యానము. కృతవీర్యుని తండ్రి బ్రహ్మను దూర్వాంకుర పూజ మహిమను చెప్పమని కోరాడు. అప్పుడు బ్రహ్మ ఈ ఆఖ్యాయిక చెప్పాడు. పూర్వం దక్షిణ దేశంలోని అవంతిపురమును సులభుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు సకల గుణ సంపన్నుడు. వాళ్లకు గణపతి ప్రీతి దైవం. ఆ దంపతులు ఒక రోజున స్నానాధికములు ముగించుకుని శుచిగా పురాణ శ్రవణం కొరకు కూర్చుని ఉండగా అక్కడకు చిరిగిన గుడ్డలు కట్టుకుని ఒక పేద బ్రాహ్మణుడు బిచ్చమెత్తుకుంటూ వచ్చాడు. సద్గుణ సంపన్నుడైన ఆ రాజు ఆ క్షణాన వివేకం కోల్పోయి బ్రాహ్మణుని చులకనగా మాట్లాడాడు. బ్రాహ్మణునికి చాలా కోపం వచ్చింది. రాజా, నా దైన్యం చూసి నన్ను పరిహసిస్తావా? నువ్వు నాగలు దున్నే ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు. అది విన్నది రాజు భార్య. ఆమెకు ఆగ్రహం వచ్చి, ఓ బాపడా, నా భర్తను శపిస్తావా? నువ్వు గరిక తినే గాడిదగా పుడతావు అని ఆ బ్రాహ్మణ్ణి శపించింది. అందుకు బ్రాహ్మణుడు రెచ్చిపోయి, ఓసి, నువ్వు చండాల స్త్రీవై అన్నం కోసం అలమటిస్తూ కటిక దరిద్రురాలు అవుతావు అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా ముగ్గురును శాపగ్రస్తులై రాజు దుక్కిటెద్దుగాను, విప్రుడు గాడిదగాను, రాణి చండాలినిగా జన్మలెత్తారు. ఒకనాడు చండాలి ఒక గ్రామంలో తిరుగుతూ గ్రామ దక్షిణ దిశలో ఉన్న గణేశాలయాన్ని చూసింది. అందులో అనేక మంది యోగులు గణేశ మంత్రం జపిస్తూ పూజాధికంలో నిర్వర్తిస్తూ స్వామిని ఆరాధిస్తున్నారు. ఇలా ఉండగా భాద్రపద శుక్ల చతుర్థి వచ్చింది. ప్రతి ఇంట భక్తి శ్రద్ధలతో గణేశ పూజలు జరుగుతున్నాయి. కుండపోతగా వాన కురుస్తోంది. చండాలి నిలువ నీడలేక వానలో తడుస్తూ తలదాచుకునేందుకు ఏ ఇంటి పంచను చేరినా ఆ ఇంటివారు కసిరి కొట్టి గెంటి వేస్తూ ఉండేవారు. ఆమె చివరకు ఒక కొరివి పట్టుకుని గణేశాలయం చేరింది. అక్కడ కూడా కొందరు ఆమెను తరిమేస్తూ ఉంటే ఆలయంలో ఉన్న యోగి పుంగవులు వారిని వారించారు. ఆమె ఆలయంలో ఒక మూల చలిమంట వేసుకొని తన శరీరం కాచుకుంటూ కూర్చుంది. ఆమె చలి కాచుకొనుటకు ఏరి తెచ్చుకున్న గడ్డి మోపులోంచి ఒక గడ్డి పరక అంటే దూర్వాంకురము ఎగిరి వచ్చి గర్భగుడిలో ఉన్న గణేశ విగ్రహంపై పడింది. ఇంతలో వానలో చిత్తుగా తడిసిన గాడిద తలదాచుకొనుటకు ఆలయంలో ప్రవేశించింది. అలాగే నాగలి నుండి వెలువడిన ఎద్దు కూడా అక్కడకు వచ్చింది. అలా దైవికంగా ముగ్గురికి ఆలయ ప్రవేశం సంప్రాప్తించింది. ఎద్దు, గాడిద, చండాలి చలిమంట కోసం తెచ్చుకున్న గడ్డి పరకలు మేస్తూ ఒకదాంతో ఒకటి కుమ్ములు ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఆ అలజడికి దేవాలయ ప్రాంగణంలో ఉన్న జనులు లేచి వారికి నిద్రాభంగమైనందుకు ఆలయం తలుపులు మూసి ఎద్దును, గాడిదను చితకబాదడం మొదలుపెట్టారు. దెబ్బలకు ఓర్చుకోలేక అవి బిగ్గరగా అరుస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణంగా పరిగెత్తసాగాయి. ఇది గమనిస్తున్న గణనాథునికి ముగ్గురు పైన జాలి కలిగింది. దయాళుడైన ద్విరదాననుడు అప్రయత్నంగా చండాలి చేతి దుర్వాంకురం నాపై ఇదివరకే పడింది. ఇక కార్దవ వృషభములు నా ఆలయం చుట్టూ తిరుగుట చేత అవి నాకు అప్రయత్న ప్రదక్షిణలు చేశాయి. అయితే ఇవన్నీ అనుకోకుండా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరిగాయి. ఈ చవితి నాడు తెలిసి గాని తెలియక గాని
నాకు దూర్వాంకురములు అర్పించి ప్రదక్షిణలు చేసిన వారు నాకు ప్రీతి పాత్రులవుతారు. అందుచేత ఈ చండాలి గార్ధవ వృషభములకు ముక్తిని ప్రసాదిస్తాను అని ఎంచి తన దూతల ద్వారా ఆలయంలోనికి దివ్య విమానమును పంపి ముగ్గురిని పునీతులను గావించి దివ్య విమానంపై కూర్చోపెట్టి వాళ్లకు గణేశలోక ప్రాప్తి కలిగించాడు. ఈ విడ్డూరంను వీక్షిస్తున్న యోగులు గణేశ దూతలతో, అయ్యా, వీరు ముగ్గురు పాపులు కదా, వీరికి సద్గతి ఎలా కలిగింది? ఇంతవరకు మేము తపోధ్యాన జపాదులు చేసినా మాకు ఆ స్వామి దర్శనం కాలేదు. వీరు ఏం పుణ్యం చేశారు? మేము ఏమి పుణ్యకార్యం చేస్తే మాకు గణేశలోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దూతలను అడిగారు. 62వ అధ్యాయం